అన్నాడు, నేను అద్భుతాలు చేస్తా, ఏ జన్మ మధ్య చేయబడిన అద్భుతాలు చేస్తా. ఎవరు ఊహించలేదు, ఇంట్లో వాళ్ళు ఊహించలేదు. అగ్నిగుండం గుండా వెళ్ళాము, పొయ్యి గుండా వెళ్ళాము, కష్టం గుండా వెళ్ళాము, బాధ గుండా వెళ్ళాము. అంటే ప్రభు ఎందుకు అలాగ పంపిస్తాడు అని అంటే మలాకులో చెప్పబడింది, ఆయన ఒక గోల్డ్ స్మిత్ వల్లే దగ్గర కూర్చొని కొలిమి దగ్గర సువర్ణములో ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, అంటే స్వచ్ఛత రావటానికి, స్వచ్ఛతను తగ్గించే ఇంప్యూరిటీస్ దాంట్లో ఉంటాయి. వాటన్నిటినీ కరిగించి ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్, ఆ లోహానికి ఉన్న విలువ అంత గొప్ప. ప్రభు మనల్ని కూడా శుద్ధ సువర్ణము అంట తెలుగులో, అలాగ చేయాలని ఆయన కోరుతున్నాడు. మార్కు సువార్తను ఆధారం చేసుకుని మనుష్య కుమారుడు ఏ పరిచయం చేయటానికి పూనుకున్నాడో ఒక 5 విషయాలు మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది మార్కు సువార్త 2వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 2 verse 10. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. మార్క్ చాప్టర్ 2 verse 10. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునవలనని వారితో చెప్పి, మనుష్య కుమారుడు చేసే మొదటి పరిచర్య మార్కు సువార్త ప్రకారము ఆయన పాపములు క్షమించే అధికారము, forgiveness of sins. The authority to forgive the sin of the human race is bestowed upon a single person, and that person is Jesus Christ. పాపములు క్షమించే అధికారం ఒకే ఒక మనిషి మీద మాత్రమే ఉంది, ఆ వ్యక్తే యేసుక్రీస్తు ప్రభు. మార్కు సువార్త 2వ అధ్యాయం వీళ్ళ కొంతమందికి పరిచయం అనుకుంటా. మీరు అనుమతిస్తే బ్యాక్డ్రాప్ గురించి కొన్ని విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కొన్ని దినములు అయిన తర్వాత మరలా ఆయన కపెర్నహూముకు వచ్చి, అక్కడ ఒక ఇల్లు ఉంది. ఇల్లు పేరు, ఇంటి పేరు తెలియదు, ఇంటి యజమానుని పేరు తెలియదు. బయలుపడితుల అభిప్రాయం ఏంటంటే ఆ ఇల్లు బహుశా ఇద్దరిలో ఎవరిదో ఒకటిది అయిండొచ్చు. ఈ సువార్తికుడైనా మార్కుదైనా అయిండొచ్చు, లేదా పేతుడిదన్నా పేతుడు అంటే వాళ్ళ అత్తాడు అయినా అయిండొచ్చు. మార్క్ అంటే వాళ్ళకి చాలా ధనవంతులు, వాళ్ళకి యెరూషలేములో కూడా ఇల్లు ఉంది. అందుకే అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనంలో వాళ్ళ ఇంట్లోనే పేతుడు చెరసాలలో ఉన్నాడు, ప్రార్థన చేస్తూ వచ్చినారు. ఇక్కడ ఇది పేతుడిది ఎందుకు అయిండొచ్చు అంటే వాళ్ళు చేపలు పట్టడానికి కపెర్నహూముకి వచ్చినారు. కపెర్నహూమ్ అంటే అర్థం ఏంటంటే కాపెర్నహూమ్, కాపెర్ ప్లస్ నహూమ్. నహూమ్ అంటే మీకు తెలుసు కదా, మైనర్ ప్రాఫిట్ ఒక ఆయన ఉన్నాడు కదా, యోనా మీకా నహూమ్ అని. నహూమ్ అంటే కంఫర్ట్, ఆదరణ అని అర్థం. నహూము, నెహెమ్యా ఇవన్నీ ఒక దగ్గరలో ఉన్న పదాలు. నెహెమ్యా అంటే గాడ్ ఈజ్ మై కంఫర్ట్, యెహోవా నా ఆదరణ అని అర్థం. నహూమ్ అంటే కంఫర్ట్, ఆదరణ, నెమ్మది, విశ్రాంతి, సమాధానము అనే అర్థాలు స్ఫురిస్తాయి. కపెర్నహూమ్ అంటే, కపెర్ అంటే గ్రామం. ఎప్పటికీ ఇది ఇజ్రాయెల్ దేశంలో ఉంది, కానీ సీతో ఆరంభించరు వాళ్ళు, కేతో ఆరంభిస్తారు, కార్ఫ్నహూమ్ అని. ఇది ఆదరణ కలిగించే గ్రామం, విలేజ్ ఆఫ్ కంఫర్ట్. మరలా యేసు వచ్చినాడంటే అంతకుముందు వచ్చిండాలిగా, వచ్చినాడు మొదటి అధ్యాయంలో. కొన్ని ప్రశ్నలు అడుగుతా, జవాబు చెప్పండి. చెప్పరని నాకు మీకు తెలుసు, నాకు కూడా తెలుసు, కానీ అడగడం నాకు తెలుసు. యేసు ప్రభు వారు కపెర్నహూముకి ఎన్నిసార్లు వచ్చినాడు ఆయన పరిచర్యలో? ఇక్కడ మరలా వచ్చిననే మాట మనం చూస్తాం. అంటే అంతకుముందు మొదటి అధ్యాయంలో వచ్చినాడు. మొదటి అధ్యాయంలో 5 అద్భుతాలు చేసిన, కొన్ని అద్భుతాలు రాయబడినాయి. కనీసం యేసు ప్రభు కపెర్నహూముకి 5 సార్లు వచ్చిన, 5 times ఆయన పరిచర్య జీవితంలో. 5 సార్లు 5 అద్భుతాలు చేశాడు. దాంట్లో ఒక అద్భుతం ఏంటంటే మొదటి అధ్యాయంలో పేతురు వాళ్ళ అత్త ఇంటికి వెళ్ళి ఆమెను బాగు చేసినాడు, ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగినని వాక్యంలో మనం చూస్తాం.
వాళ్ళు కపెర్నహూము రెండింటికి ప్రసిద్ధి. మొదటిది ఏంటంటే అగ్రికల్చర్, వ్యవసాయం అంటే మనలాంటి వ్యవసాయం కాదు. అంటే ఈ కాళేశ్వరం దగ్గర వరేసుకొని బాగుపడింది అని ఆ వ్యవసాయం కాదు. వాళ్ళ వ్యవసాయం వేరే, గోధుమలు, బార్లీ, ఒలివలు ఇలాంటి వాళ్ళు ద్రాక్షయు వాళ్ళు పండిస్తారు ఇశ్రాయేలీలు. కానీ కపెర్నహూము దానికి పెట్టింది పేరు. రెండవది చేపలు పట్టడానికి గల్లీ సముద్రం అల్లంత దూరాన్ని ఉంది కదా, అక్కడికి వెళ్ళేవాళ్ళు. కనుక ఇది చేపలు పట్టేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు. దాంట్లో మనకు తెలుసు కదా, ఈ ఇద్దరు అంటే 2 కుటుంబాలు, వీళ్ళిద్దరు బంధువులే. సొలొమి అక్క పిల్లలేమో యాకోబు, యోహాన్లు. మరి యొక్క పిల్లలు అక్కడ మనకు కనిపించరు. కానీ ఇక్కడ పేతురు ఆయన యొక్క సహోదరుడైన ఆంద్రై. కనుక ఈ 4 కపెర్నహూముకి చెందిన వారే. బహుశా యేసు ప్రభువు కోర్ డిసైపుల్స్లో ఈ 4 కోర్ టీమ్. కనుక కపెర్నహూముకు మరలా వస్తున్నాడు. ఎందుకంటే ఆ కోర్ టీమ్ని ఆయన తర్వాత సిద్ధం చేసి అపోస్తల కార్యాలు వాడుకోవాలి. అది మనకు తెలియదు. ఏంటి మా ఇంటికే వస్తాడు, మా ఊరికి వస్తాడు, పుట్టుకి 3 ఏళ్ల నుండి మా దగ్గరికి వస్తున్నాడు అని అనుకుంటున్నా. మీరు కోర్ టీం సిద్ధపరచబడాలి ప్రభు కొరకు. అపోస్తల కార్యాలు నాట్ గాస్పెల్ అకార్డింగ్ టు మార్క్స్ వార్తలోనే లేము. అపోస్తల కార్యాలకు ల్యాండ్ కాబోతున్నా. మార్క్స్ వార్త ఈజ్ ఏ లాంచింగ్ ప్యాడ్, అది ఆరంభించబడే కార్యం. అది వారు గుర్తించలేదేమో, ప్రభువారు దాన్ని గుర్తించినాడు, అక్కడికి వెళ్ళాడు. సరే, ఆ ఇంట్లో ఉన్నాడని తెలిసింది. బైబిల్లో రాయబడింది చాలామంది ఆ ఇంట్లో వచ్చినారంట. ఆయన వారికి వాక్యం బోధించినాడు. ఏం వాక్యం చెప్పినాడో మనకు తెలియదు. ఇప్పుడు సముద్ర తీరమైన వాక్యం చెప్తాడు, సమాజ మందిరమైన వాక్యం చెప్తాడు, కొండ మీదైనా వాక్యం చెప్తాడు, ఇంట్లోనైనా వాక్యం చెప్తాడు, దోణలోనైనా వాక్యం చెప్తాడు. ఆయన ఎక్కడున్న వాక్యమే చెప్తాడు, కానీ రాజకీయాలు ఏం మాట్లాడు, వేరే అనవసరమైన కూడా ఆయన ఏం మాట్లాడు. వాక్యం చెప్తుంటే బైబిల్లో రాయబడింది చాలామంది వచ్చినారంట. ఆ ఇంట వాకిట కూడా స్థలము లేనంతమంది వచ్చినారంట. అంటే వాళ్ళకి ఏం హ్యాండ్ బిల్స్ ఇలే, యూట్యూబ్లో కూడా ఏం ప్రీమియర్ పెట్టలే, అనౌన్స్ చేయలే. సో యేసు ప్రభు నామ ఎంత శక్తి ఉంది చూడండి. మాలాంటి వాళ్ళు మీటింగ్ చెప్తామంటే కింద వచ్చిన వాళ్ళు కూడా బండి స్టాప్ చేసిన వాళ్ళు కూడా స్టార్ట్ చేసుకుని పోతూ ఉంటారు. అన్నీ ఖాళీగా ఉంటాయి మాకు. కానీ యేసు ప్రభు వస్తే అన్ని కిస్సులు ఆడతాయి. కిక్కిరిసిపోయింది, కిటికీలు, వాకిళ్ళు, ఎక్కడ స్థలమే లేదంట. ఆ సందర్భంలోనే ఆ ఊర్లో దాదాపు 3,000 మంది దాకా ఉంటారంట. అప్పట్లో ఒక పక్షవాయువు కలిగిన వాడు ఉన్నాడు. అని 4 మనుషులు మోసుకొని పోవాల. ఆ పక్షవాయువు కలిగిన వాని పేరు రాయలేదు, మోసుకెళ్ళిన 4 పేర్లు రాయలేదు. ఇంత రద్దీగా ఉంటే ఎవరైనా మోసుకొస్తారండి? ఒకవేళ మనం పిలిచినాం అనుకోండి, 4 సాధారణంగా రారు. మన ఇంట్లోనే 2 పిల్లలు ఉంటే ఇటు ఆడ పట్టుకుందాం రారా బీరువా లేకపోతే అది ఇదంటే వస్తానని వెళ్ళిపోతారు. ఒకరు వచ్చినప్పుడు ఒకళ్ళు ఉండరు. ఇంక వెళితే అయ్యే పనులు కాదని మనమే ట్రై చేస్తూ ఉంటాం. సో ఇలాగ 4 ఒకేసారి రావడం, వాళ్ళ 4 మోసుకొని వెళ్ళడం, ఆ వ్యక్తి బాగుపడాలని వాళ్ళకి ఎంత ఆశ ఉంది చూడండి, ఎంత ఆసక్తి ఉంది చూడండి. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత స్థలం లేదు. స్థలం లేకపోతే మామూలుగా మనమేమనుకుంటాం, వీళ్ళు మందిరంకి వెళ్తే ఎప్పుడు స్థలమే ఉండదండి, అందుకనే మానేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. మన కార్యక్రమాలంటే వాళ్ళకి అంత ఇష్టం ఉండదు. కారణం ఏంటంటే స్థలం ఉండదని. ఇక్కడ కాదులే, వేరే దగ్గర. ఇక్కడ మనుషులు తక్కువ, స్థలం ఎక్కువ. వేరే దగ్గర మనుషులు ఎక్కువ, స్థలం తక్కువ. అర్థమవుతుంది నా తెలుగు మీకు? కనుక 4 వాళ్ళ నా నిండి వచ్చు కదా. ఏమైనా ఇంకోసారి ఈ స్ప్రో మన ఊరు వచ్చినప్పుడు చూపిస్తాంలే, ఇప్పుడు కుదరట్లేదు, మనం వెళ్ళిపోదామని వెళ్ళిపోవచ్చు కదా. వెళ్ళిపోలే వాళ్ళు. యేసుని వద్దకు ఆయన్ని తీసుకురావాలనుకున్నారు. చూడండి ఆ పదప్రయోగం పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అందంగా చేశాడో. మార్క్స్ వార్త 2వ అధ్యాయం ఈ సందర్భంలో మనకు జ్ఞాపకం చేయబడుతుంది. 3వ వచనం, మార్క్ చాప్టర్ 2 verse 3. కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకుని ఆయన యొద్దకు దే కేమ్ టు ఎ రైట్ పర్సన్ అట్ ఎ రైట్ టైమ్ విత్ ఎ రైట్ యాటిట్యూడ్, రైట్ ప్యాషన్, రైట్ కాజ్. సరైన వ్యక్తి దగ్గరికి సరైన సమయంలో, సరైన ఉద్దేశంతో, సరైన భారంతో, సరైన ఆసక్తితో వచ్చినారు ఈ 4 వ్యక్తులు. ఆయన యొద్దకు వచ్చుడి. అందుకే దాహము గలవార్లారా నీళ్ళ యొద్దకు రారండి.
మత్తయి 11:28 చెప్పబడింది, ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి. ఆయన యొద్దకు తప్ప వేరే అంతా ఎక్కడికి వెళ్ళటానికైనా రెడీగా ఉంటారు. ప్రభు అన్నాడు, కమాన్ టు మీ, కమాన్ టు మీ, కమాన్ టు మీ, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. ఈయనేం రాజకీయ నాయకుడు కాదు, డబ్బున్నోడు కాదు, వ్యవసాయం చేసేవాడు కాదు, కష్టపడేవాడు కాదు, సాయం చేసేవాడు కూడా కాదు. ఆయనకైనా సాయం చేసుకోలేడు. అలాంటి వాళ్ళకు కూడా ఇసుక కావాలా? మామూలు మనకి ఎలా కావాలా? పాష్, హైఫై, వైఫై ఉండేవాళ్ళు కావాలా? కానీ యేసు ప్రభువుకి ఈ తను తాను మోసుకోలేనోడు, తను ఇంకా నలుగురు మోసుకెళ్తున్నారు, అలాంటి వాడు కూడా యేసు ప్రభువుకి అవసరం. కనుక యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు, మనుషులు ఎక్కువ ఉన్నారు కనుక లోపలికి వెళ్ళలేకపోయారు. ఇప్పుడు ఏం చేశారంటే, వాళ్ళకి ఎట్లా ఆలోచన వచ్చిందో తెలియదు, ఒక్క ఐడియా జీవితాన్ని మార్చివేస్తుందని అడ్వర్టైజ్మెంట్ బహుశా వీళ్ళని బట్టి వచ్చిందేమో. అందుకే ఒకళ్ళు చెప్పారు, రే మనం ఇలాగే వెళ్ళట్లేదు, పైన కప్ప తీసేస్తామని. పేదలకి ఒకే ఫ్లోర్ ఉంటుంది, గ్రౌండ్ ఫ్లోర్. బాగా ధనవంతులు, మీలాంటి ధనవంతులకు అనుకో పైన రూమ్ కూడా ఉంటుంది. బైబిల్ అవే రాశారు, అప్పర్ రూమ్, మేడగది. యేసు ప్రభువు వారు పస్కా పండగ ఆచరించే దగ్గర గొప్ప మేడగదికి వెళ్ళారు. అలాగే ప్రార్థన చేసింది అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో, గొప్ప మేడగది, ఆల్ గ్రేట్ అప్పర్ రూమ్. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయంలో అపోస్తుడైన పేతురు ప్రార్థన చేయటానికి చర్మకాడైన సీయోను ఇంటికి వెళ్ళాడు. సో ఇవన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి? దే ఆర్ ఆల్ బిగ్ పీపుల్, దేర్ ఆర్ క్రిస్టియన్స్ హు ఆర్ రిచ్. అలాగే మీరు కూడా 2 అంతస్తులు ఉంటే కట్టుకోండి, మంచిది, మాలాంటి వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇక్కడ ఒక అంతస్తు ఉంది అనుకుంటా, అందుకే 2వ అంతస్తు లేదు. వాళ్ళల్లో ఒక ఐడియా వచ్చింది, పైన తీసేసి ఎంత బాగుంటుంది, స్లాబ్ కాదు వాళ్ళది, మట్టి మిద్దెలు, తీస్తే ఎంత కష్టము. అది తీయటానికి ఆ ఇంటోళ్ళు ఒప్పుకున్నారంటే ఎంత రిస్క్ కదా. మనమైతే ఎవడన్నా వస్తే వాళ్ళు పోయిన తర్వాత చూడు ఎటు చేసిపోయినారు, ఈ సోఫా, ఈ బట్టలు, ఇవన్నీ ఇచ్చి, అందుకే రాకూడదు వాళ్ళు అని అనుకుంటాం. అంతమంది వచ్చినారంటే ఆ ఇంటోళ్ళు ఎంత మంచోళ్ళు అయ్యిండల్లా. ఆ ఇంటి పేరు రాసింటే బాగుండు. ఎవడన్నా కొత్త ఇల్లు కట్టుకున్నాం బ్రదర్ ప్రతిష్ఠించండి అంటే ఆ పేరు పెట్టింటాం, వాళ్ళ పేరు రాయలే. ఎంత మంచి కుటుంబం. ఎప్పుడైనా యేసుని అంగీకరిస్తే రిస్క్ కూడా ఉంటుంది, ఎందుకంటే ఆయన ఒకడే రాడు కదా, ఆయనతో పాటు జమానం అంతా వస్తుంది. జమానమేనా తెలంగాణ భాషలో అనేది? మనుషులందరూ ఉన్నపాటును వచ్చేస్తున్నారు, వారందరిని అటెండ్ కావాలంటే ఎంత కష్టం. పైపెచ్చి ఇలాంటి నష్టాలు కూడా ఉంటాయి, సైడ్ లాసెస్ అంటారు వీటిని. పైన అంతా తీసేసిన కరెక్ట్ మంచం బట్టి అంత, ఇల్లే చిన్నగా ఉంటుంది, ఆ మంచం బట్టి అంతా తీస్తే ఇంకా మిగతా ఇల్లు అంతా ఏం కావాలా? అది తీసేటప్పుడు దుమ్ము పడినా ఏం పడినా ఏమనుకుంటారు అని వాళ్ళు ఏమనుకోలేదు. ఇప్పుడు చూడండి 4వ వచనం, మార్క్ చాప్టర్ 2 verse 4. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సంద చేసి పక్షవాయు గల వారిని పరుపుతూనే దింపిరి. యేసు ప్రభువుని చేరటానికి 2 రకాలు. మొదటిది ఏంటంటే హారిజాంటల్ వే, సమాంతరంగా పోవచ్చు. పై వచ్చిన చూసాం కదా, ఇక్కడ సమాంతరంగా పోవడం కష్టం అనుకుంటే వర్టికల్ వే, పై నుండి కిందికి రావాలి. సరే నేను ఇలాగ చెప్తా తప్ప, పైనుండి కిందకు వచ్చే ఒక రేఖను బాగా పొడిగించండి, సమాంతరంగా పోయే ఈ గీతను కూడా పొడిగించండి, ఏమొస్తుంది? క్రాస్. A sinner can meet the Savior, a place called cross. యేసు ప్రభు వారు యెరూషలేము కలపట అల్లంత దూరాన్ని సిలువ వేయబడ మనుపే యేసు యొక్క సిలువ దృశ్యం మీ ఇంట్లో ప్రత్యక్షపరచబడిందంటే తప్ప. దైవమా, ఈ సిలువ సామాన్యులనే కాదు రోగులను కూడా ఆకర్షించింది. దింపితే ప్రభువారి విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడ్డాడు. ఆ తర్వాత చెప్పబడిన మాటలు ఏంటంటే, లెమ్మో పరుపెత్తుకున్నాడు. చూడండి, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మనకి ఎన్ని ఉంటాయి, సంప్రదించే వేళలను బయట రాసింటారు వాళ్ళ క్లినిక్ దగ్గర. మొదట టోకన్ తీసుకోవాలా, తర్వాత అక్కడికి వెళ్ళాలా. ఇలా పెద్ద హాల్లో టీవీ పెట్టి, ఫ్రిడ్జ్ పెట్టి, నీళ్లు పెట్టి, కూలర్ కూడా పెట్టింటారు, ఎందుకంటే మనకు కోపం రాకూడదని. వెయిటింగ్ పీరియడ్ ఎక్కువ ఉంటుంది కదా. మనల్ని ఎప్పుడో పిలుస్తారు,
పిలిచినప్పుడు మనం పోయేటప్పటికే డాక్టర్ బాక్ష అలసిపోయి ఉంటాడు. మనతో ఏం సరిగ్గా మాట్లాడుకున్నా ఏమైంది, బాగలేదండి, ఎప్పుడుండే వారం నుండి బాగలేదు, సరే మొత్తానికి ట్యాబ్లెట్లు రాసిస్తున్నా పోయి వాడండి అని. మళ్ళీ పోయి వార ఫార్మసీలో ట్యాబ్లెట్లు కొనుక్కోవాలి. అంతా కొనుక్కొని అయిపోయిన తర్వాత బయట ఆటోనో కారో ఏదో ఉంటే ఎక్కిపోవాలి. ఇది ప్రస్తుత డాక్టర్ల స్థితి, పేషెంట్ల యొక్క దుస్థితి. యేసుప్రభు అనే పరమ డాక్టర్ దగ్గరికి ఇది ఏమీ లేదు, నో అపాయింట్మెంట్ రిక్వైర్డ్, నో ఫీజ్, ఇలాంటి డాక్టర్ ఉంటే ఎంత బాగుంది. ఆయన కిందికి దించిన వెంటనే ఏమైందయ్యా అంటే పక్షవాతం వచ్చింది. ఎంతకాలం నిండి వచ్చింది? మామూలు ప్రశ్నలే, ఎక్కువ ప్రశ్నలే ఇస్తాం కదా, మనం కూడా అడుగుతాం ఎవడని కనిపించి. ఎంతకాలం నిండి ఉంది? మొదట ఒకవైపే పోయిందే, మాటలు కనపడట్లేదా, కాళ్ళు రావట్లేదా, చెయ్యి రావట్లేదా, ఇట్లాను బాల్ పట్టుకో, ఇట్లాగో విజయ్ చెయ్యి, అన్నీ బాగానే ఉన్నాయమ్మా, టెస్టులు రాసిస్తాము, షుగరు బీపీ ఉందేమో, అన్నిటికవే టెస్టులు రాయించి మళ్ళీ అన్ని రిపోర్ట్లన్నీ తీసుకొని సాయంకాలం వస్తే ఈ రిపోర్ట్లన్నీ నార్మల్గా ఉన్నాయి, వేరే రాసిస్తాయి. ఈసీజీ స్కాన్ అది ఇది అన్నీ చూస్తాయి. ఇది రాసేయడము చేయించుకోవడం, రాసేయడము చేయించుకోవడం ఇట్టే సరిపోద్ది. డబ్బులన్నీ అయిపోయి ఖాళీ అయిపోయిన తర్వాత డాక్టర్ గారు వెళ్ళేసి వస్తామండి, ఏమన్నా రాసేయండి మాత్రలు అని అంటే, సరేనమ్మా ఇంకోసారి రండి అని ఏదో మాత్రలు రాసిస్తాం. యేసుప్రభు లాంటి డాక్టర్లు ఉంటే ఎంత బాగుండు. హాస్పిటల్స్ క్లోజ్, డాక్టర్స్ క్లోజ్, పారామెడికల్ స్టాఫ్ క్లోజ్, మెడికల్ స్టాల్స్ క్లోజ్, అంబులెన్స్ క్లోజ్, ఆల్ క్లోజ్. ఓన్లీ హెల్తీ పీపుల్, నో సిన్, నో సిక్నెస్. పాపం లేకపోతే రోగము లేదు. మీరు ఎలాంటి డాక్టర్ని గురించి ఎప్పుడైనా విన్నారా? ఒక్క టెస్ట్ కూడా చేయించని డాక్టర్, ఒక్క ఫిజియో కూడా చేయించని డాక్టర్, ఒక్క మాట కూడా రోగిని ప్రశ్నించని డాక్టర్, ఒక్క సంగతి కూడా రోగితో సంభాషించకుండా, ఆయన పరిస్థితులు ఏమో తెలియకుండానే ఊరికే మాట ద్వారానే నువ్వు లేచి చూడండి. ఆ మాట ఎంత అద్భుతం. మార్క్స్ వార్త 2వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 2 11. పక్షవాయువు గల వాణిని చూచి తాకి కాదు, టెస్టులు చేసి కాదు, వాళ్ళ దగ్గరికి వచ్చి కాదు, ఊపిరిది కాదు, చేయి పెట్టి కాదు, చూచి, ఆయన చూపుల్లో శక్తి, ఆయన కళ్ళల్లో శక్తి చూచి, నీవు లేచి నీ పరుపెత్తుకొని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నానను. వెంటనే జవాబు ఇక్కడ, తక్షణమే వాడు లేచి, ఇమ్మీడియట్లీ, వెంటనే అని. మార్కుకు వెంటనే, తక్షణం అంటే చాలా ఇష్టం. అందుకే పదజాలము, పదప్రయోగం, పద నిఘంటువు, పద సంపద మార్క్స్ వార్తలు విస్తారంగా మనకు కనిపిస్తుంది. తక్షణం అంటే ఇమ్మీడియట్లీ, వెంటనే. ఏం చేశాడు? బైబిల్లో రాయబడింది, వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయిన కనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యములు ఎన్నడూ చూడలేదని దేవుని మహిమ పరచరి. ఒక వ్యక్తి రక్షణ పొందితే దేవునికి మహిమ. దట్ ఈస్ ద అల్టిమేట్ గ్లోరీ గాడ్ వాంట్స్ ఫ్రమ్ ఎవరీ వన్ ఆఫ్ us. ఆ ఇంటిలో ఒక్క వ్యక్తి యొక్క పాపాలు క్షమించడానికి యేసుప్రభు ఇష్టపడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, ఆ అబ్బాయి రోగం బాగైంది. ఇప్పుడు మంచం ఎక్కడ పోయింది? మోసుకొని వచ్చి నలుగురు ఎక్కడికి వెళ్ళారు? ఇప్పుడు పరిపెత్తుకొని పోతా ఉంటే, ఏంటి రే అది లేచి వెళ్తున్నాం, మేమే కదా తీసుకొని వచ్చింది, మాకన్నా కొద్దిగా చెప్పొచ్చు కదా. అలాంటి సంతోషం పట్టుకోగలమా? ఇంకా బయలు పండితుల అభిప్రాయం ఏంటంటే, వీళ్ళు మళ్ళా వచ్చి పైన అంతకు తీసేసినారు కదా, అది రిపేర్ చేయించినాడు మనం డబ్బులు పెట్టి. అది బైబిల్లో రాయలేదు, వాళ్ళ హిస్టారికల్ ఇన్ఫర్మేషన్. ఆ సంతోషం పట్టుకోలేని వాడు ఇప్పటిదాకా ఒక రోగం వస్తే ఏ డాక్టర్ దగ్గరికి పోని వాళ్ళు ఉండరు సాధారణంగా. రోగం వచ్చిన తర్వాత చాలామంది దగ్గరికి వెళ్ళింటారు. మొండి రోగం అయ్యి వదిలేసి ఇంక చేతగాక ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి, మార్క్స్ వార్తలు రాయబడింది, తిప్పులు పడి ఇంకా బాగా కాదు అనుకుని ఉన్నవాడు ఒక్కసారి బాగా అయిపోతే నమ్మలేకపోయాడు. ఇప్పటిదాకా వాకర్ కూడా తీసుకుని వాష్రూమ్కి వెళ్ళలేడేమో, ఎవరైనా తీసుకెళ్ళాలి, లేకపోతే డైపరో, ఎంత కష్టం అసలు ఊహించుకోలేము.
అలాంటి వాడు ఒక్కసారిగా లేచి గంతలేస్తే వెళ్ళిపోయాడు. వారందరూ అది చూచి ఇలాంటి కార్యములు ఎన్నడూ జరగలేదు. యేసు ఎక్కడుంటాడో అక్కడెప్పుడూ జరగని కార్యాలు జరుగుతాయి. ఇంకోసారి చెప్పనా, అవన్నీ మీకు బాగా జరుగుతాయి. యేసున్న దగ్గర విభ్రాంతి కలిగించే కార్యాలు, ఐ విల్ డూ మార్వల్స్ అని యేసుప్రభువు అన్నాడు. నేను అద్భుతాలు చేస్తా, ఏ జన్మ మధ్య చేయబడిన అద్భుతాలు చేస్తా. ఎవరు ఊహించలేదు, ఇంట్లో వాళ్ళు ఊహించలేదు, కపెర్నహూములో వాళ్ళు ఊహించలేదు, పేతురు ఇరుగు పొరుగు కూడా ఎవరు ఊహించలేదు. కానీ ప్రభువు అద్భుతాలు చేశాడు. అప్పుడు మా పానకుల పొడక మాదిరి ఉంటారు కదా మన వాళ్ళు, శాస్త్రులు, వాళ్ళు కూడా అక్కడికి వచ్చినారు. ఇక్కడ బైబిల్లో రాశారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వస్తున్నారు, వినటానికి కాదు, భోజనం చేయడానికి అసలే కాదు, అద్భుతాలు చూడటానికి కాదు, తప్పులు పట్టడానికి. వాళ్ళు పాపులు క్షమించడానికి ఈయనకేం అధికారం ఉంది? క్షమించినోడికి ఫీలింగ్ ఏమీ లేదు, క్షమించిన ఆయనకి ఏం లేదు, మధ్యలో మీకెంత కానీ, మధ్యలో వాళ్ళకే కదా ఎక్కువ. అందుకే వీళ్ళకేమి ఇబ్బంది? క్షమించినాడు, క్షమించబడినవాడు క్షమించబడ్డాడు, వాడు పరుగులు తీస్తున్నాడు, ఎంతో సంతోషంతో కేకలేస్తున్నాడు, ప్రజలంతా చూసి దేవుని మహింపరుస్తున్నారు. వీళ్ళకి శాస్త్రులకు మాత్రం మహింపరిచేది ఇష్టం లేదు. వాళ్ళు అందుకే ప్రశ్నించడం ఆరంభించిన. ఏ వెరీ అన్వాంటెడ్ క్వశ్చన్ ఈజ్ ద స్పిరిట్ ఆఫ్ ఫారిసీ అండ్ స్క్రైబ్. అనవసరమైన ప్రతి ప్రశ్న శాస్త్రుల యొక్క పరిశీలి యొక్క ఆత్మ. చూడండి, ఆ మాట రాశారు 2వ అధ్యాయం, మార్కు సువార్త 2వ అధ్యాయం 6వ వచనం. మార్క్ చాప్టర్ 2 verse 6. శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుండి ఉండేరి. వారు, ఇతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయించున్నాడు కదా, దేవుడొక్కడే తప్ప పాపం క్షమించగలవాడు ఎవడని తమ హృదయములలో. ఇదే పనే, మా పాపాలు క్షమించి ప్రభు అని పోయింటే ఎంత బాగుండు. అలాగనుకోరు శాస్త్రుల పరిశీలు. వేరే వాళ్ళు క్షమించబడితే వాళ్ళ పాపాలు క్షమించబడి చాలా సంతోషంగా ఉన్నారు అని దేవుని మహింపరచరు. వాళ్ళ పాపాలు క్షమాపణ కోరారు, వేరే వారి పాప క్షమాపణ పొందినప్పుడు సంతోషించరు. పైపెచ్చు ఈయనెవరు, ఈయనకేమంట అధికారం ఎవరు ఇచ్చినారు, ఎందుకు ఇలాగ చేస్తున్నాడు అనే ప్రశ్నలు వారి హృదయంలో వచ్చినాయి. అసలు మీరెవరు, మీరు ఆలోచించుకోమని ఎవరు చెప్పారు, మీకెవరు అధికారం ఇచ్చినారు, మిమ్మల్ని గురించి ఎవరు మాట్లాడమన్నారు? వచ్చిన వాళ్ళు యేసుప్రభువు చేసే కార్యాలు చూడండి, వాక్యం వినండి, భోజనం చేపలు పెడితే తినండి, మీ దారిని మీరు వెళ్ళిపోండి, మధ్యలో ప్రశ్నలు ఎందుకు? కానీ వీళ్ళు శాస్త్రం. ఇప్పుడు మొదటి విషయం ఏంటంటే, మనుష్య కుమారుడు పాపక్షమాపణ అనుగ్రహించువాడు. కనుక మనుష్య కుమారుని ద్వారా మానవ కోటికి రక్షణ వస్తుంది. అందుకే యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. లోకమంతా విడిచిపెట్టిన ఈ రోగ పక్షవాయం కలిగిన వాడు ఎంత ఉచితంగా స్వస్థత, ఉచితంగా రక్షణకు వచ్చిందో, అలాగే పాపికి దినాన్ని యేసుప్రభు వారు ఉచితంగా, దానంగా, భిక్షంగా, వరముగా, ఈవిగా రక్షణ ఇవ్వాలని కోరుతున్నాడు. యేసు ప్రేమిస్తున్నాడు. యేసు పాపుల కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు. యేసు పాపముగా చేయబట్టడానికి ఇష్టపడి శిలువ మీదకి వెళ్ళాడు. యేసుప్రభు రక్తం కార్చినాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాప నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ పొందుతారు. యేసుప్రభు ఎంత విశ్వాసం ఉంచకపోతే, రక్షణ నీది కాకపోతే, రక్షణ అనుభవించకపోతే, బైబిల్ సెలవిస్తుంది ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసిన ఎడలా ఎలాగ తప్పించుకుంటాం? హౌ కెన్ వై ఎస్కేప్ ఇఫ్ వై నెగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్? ఇక్కడికి తప్పించుకోలేం, అత్యత్యం, జాగ్రత్త. రెండవది, మనిషి కుమారుడు ఏం చేసినాడు? మార్కు సువార్తలో రాయబడింది. మార్కు సువార్త 10వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 10 verse 45. మార్క్ 10:45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చును. మనుష్య కుమారుడు రెండవ పరిచర్య. He came not to be ministered unto,
బట్ టు మినిస్టర్. పరిచర్య చేయించుకోవటానికి రాలేదు, కానీ ఆయన పరిచర్య చేయటానికి వచ్చినట్లు వాక్యంలో మనం చూస్తాం. టు మినిస్టర్, టు సర్వ్. ఆయన మనల్ని సేవించడానికి వచ్చిన లోకరక్షకుడు. ఆ కారణం చేత యోహాను సువార్త 13వ అధ్యాయంలో శిష్యులు భోజనానికి కూర్చున్నప్పుడు ఆయన భోజన పంక్తి నుండి లేచి ఒక పాత్ర తీసుకొని నీళ్లు పోసి టువాల్ తీసుకొని వారి పాదములు కడగటానికి యేసుప్రభువు వారు పూనుకుంటూ వచ్చి, దిస్ ఈజ్ ద మోస్ట్ హంబుల్ టాస్క్ ఎవర్ పర్ఫార్మ్డ్ ఇన్ ద హోల్ బైబిల్ చరిత్ర అంతట్లో దేవుడు మానవుని యొక్క పాపాలకు అడిగిన ఈ తగ్గింపు పని ఎక్కడ కనపడదు. యేసుప్రభువు వారు భూమి మీద ఉన్న దినాల్లో అలా మనల్ని ప్రేమించి మనల్ని కడగటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు కూడా గడుగుతూనే ఉన్నాడు. పేతురు అన్నాడు, నా పాదాలు గడగొద్దు అని. ప్రభు అన్నాడు, ఇఫ్ ఐ డు నాట్ వాష్ ది యూ హ్యావ్ నో పార్ట్ విత్ మీ. నేను నీ పాదాలు గడగనీడలా నాతో నీకు పాలు లేదు. కనుక ప్రభు యొక్క పరిచయంలో మనం ఉన్నప్పుడు ఇతరులకు సహాయపడే బాధ్యత, పరిచయంలో ముందుకెళ్ళే బాధ్యత అవసరం. సహాయం అంటే ఇక్కడ చాలా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే విశ్వాసులు ఈ దినాల్లో పూర్తిగా మారిపోయారు. 20 ఏళ్ల క్రితము మన ఫెలోషిప్ అంటే ఎలాగుండేదంటే, ఏమి చెప్పినా గుడ్డికి నమ్మేవాళ్ళు. అబ్బాయి పలానా చదువుతున్నాడు, ఈ అమ్మాయి పలానా చదువుతుంది, ప్రపోజల్ బాగుంటుందని యేసు బ్రదర్ అని. ఇప్పుడు అట్టుగా ఇప్పుడు దేనికైనా నమ్మడం కష్టం. అందుకని ఎవరితో మాట్లాడాలంటే కష్టం. మీకు కూడా అనుమానం ఉంటుంది కదా, మేము ఎందుకు తొందరగా పోతున్నామని. ఎందుకు పోతున్నామంటే మాట్లాడాలంటే కష్టం, భయం. ఏం భయం? మేమేం దయ్యాలా పిక్కొని తింటామా అంటారు కదా. కాదు, నోరు. ఎవరితోనైనా ఒక మాట మాట్లాడినామనుకో, ఏమంటారు మీరు? బ్రదర్ ఏం మాట్లాడు, చాలా రిజర్వ్డ్గా ఉంటాడు, అంత యాటిట్యూడ్. అట్లా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. అంత గర్వం ఏం తగ్గలేదు, పైకి మాత్రమే అలా కనిపిస్తారు. సరే, ఒక మాట కాకుండా 2 మాట్లాడినామనుకో, 2 మాట్లాడితే చాలా లూజు, ఎక్కువ మాట్లాడతాడు. అంత మాట్లాడాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆయన డిగ్నిటీని ప్రిజర్వ్ చేసుకోవాలి కదా, అది వదిలేసి మాట్లాడతాడు. 1 మాట్లాడితే తక్కువ, 2 మాట్లాడితే ఎక్కువ, 1.5 ఎట్లా మాట్లాడాలా? అందుకని అనిపించుకునే దానికంటే 2 మాటలు మాట్లాడి తిట్టించుకునే దానికంటే అసలు మాట్లాడుకోకుండా తిట్టించుకునేది మేలు కదా, బహుమానం అన్న వస్తుంది. అందుకని ఎవరితో మాట్లాడాలని ఇదే భయమే. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి, వాస్తవంగా ఒకటి ఉంటుంది. ప్రజలు ఇంటిగ్రిటీని, యథార్థతని కోల్పోయారు. నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న జీవితం అంతా అక్కడే చదివాను అనుకో, 1 నుండి PhD దాకా. ఆ స్కూల్లో అది 6వ తరగతి నుండి మేమున్నప్పుడు ఇంటర్మీడియట్ దాకా ఉండేది. స్కూలు ప్లస్ జూనియర్ కాలేజ్. గోడల మీద రాసింటారు, ఏది సామెతల మాదిరి నీతి వాక్యాలు రాసింటారు. అవి అర్థం కావు, కానీ చదివి బట్టి వచ్చినాయి, తర్వాత అర్థమవుతున్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, హానెస్ట్ ఈజ్ ద బెస్ట్ పాలసీ. యథార్థంగా ఉండడం చాలా మంచిది. మనం అట్లా తప్ప ఇంకెట్లా ఉండమన్నా ఉంటాం. నో హానెస్టీ, నో క్రిస్టియానిటీ. యథార్థత లేకపోతే క్రైస్తవ్యం లేదు. అందుకే ప్రజలు మాట్లాడితే నమ్మాలంటే కష్టం, వినాలంటే కష్టం. అన్నీ కలవరం కలిగించే మాటలే. ఇంకెలాగ సేవ చేయాలా? యేసుప్రభు దినాల్లోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పోనీ ఎవరో దారెమ్మడి పోయేవాళ్ళు మాట్లాడితే సరేలేబో, వాళ్ళు మాట్లాడతారు. దారెమ్మడి పోయేవాళ్ళు కాదు, మనతో ఉన్నోళ్ళే, మనతో ఆరాధన చేసేవాళ్ళే, మనతో పాటలు పాడేవాళ్ళే, మనతో వాక్యం చెప్పేవాళ్ళే, మనతో తిరిగేవాళ్ళే, మనతో భోజనం చేసేవాళ్ళే, మనతో సువార్తకు వచ్చేవాళ్ళే, మనతో టీ తాగేవాళ్ళే, మనతో స్నాక్లు అంతా మనతోనే ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళ మినిస్ట్రీ వేరే. వీఆర్ నాట్ కాల్ టు డూ దట్. మనం ఆ పరిచయం చేయడానికి పిలవలేదు. దానికి సైతాను అని సమూహం మస్తుగా ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి చేతి నిండా పని ఉంది. మళ్ళీ నువ్వు కూడా ఎందుకు పోయి పని చేయాలనుకుంటావు? పని చేస్తే పర్లేదని అనుకోవద్దు. వద్దు, ఏం విత్తుతామో అదే కోస్తాం.
మీరు మామిడి పళ్ళు వేసి సీతాఫలాలు రావాలంటే రావు, యాపిల్ రావాలంటే రాదు, ఏమేస్తే అదే వస్తుంది. కానీ ప్రజలు ఏంటంటే భయం విడిచి విచ్చలవిడిగా మాట్లాడడం నేర్చుకున్నారు. కాని సంగతులు, తెలియని సంగతులు, ఊహకందనివి, పరిచయం లేనివి, చూడనివి అవంటే చెవులు కొరక్కుంటారు. ఇక్కడి నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఏం వాక్యం చెప్పినాడు అంటే అది మాట్లాడరు. పలానా వాక్యం చెప్పినారు, పలానా వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడినాడు, నేను ఇటు సరి చేసుకుని అట్లా మాట్లాడరు. వాళ్ళకి ఏదో ఇబ్బంది కలిగించేది ఉంటుంది కదా, ఆ టాపిక్ ఆయన ఇలాగా, ఈయన ఇలాగా, వాళ్ళు ఇలాగా, వీళ్ళు ఇలాగా, అది మాట్లాడటానికి ఇంత దూరం రావడం అవసరమా? ఆన్లైన్లో కూడా వినడం అవసరమా? మారండి, ఇంకెంతకాలం ఇలాగ ఉంటారు? పాటలు మాత్రం పాడుతుంటారు, ప్రభువచ్చు కాలము కొనిపోవును అని. సిద్ధపడితే కదా కొనిపోయేది. పాటలు పాడిన వాళ్ళంతా కొనిపోరు, జాగ్రత్త. సిద్ధపాట అవసరం, ప్రభు రాకడ కొరకు ఎదురు చూడడం అవసరం, శాంక్టిఫికేషన్, పరిశుద్ధత, వీటన్నిటిని తప్పించబడాలా. ఇంకా యథార్థత లేదు, ఇంకా అబద్ధాలు. కొంతమంది నోరు ధరిస్తే అబద్ధాలే అని పాతకాలంలో ఒక సామెత ఉండేది, ఇప్పుడు కూడా వాడతారు అది, కానీ నేను దాన్ని రివైజ్ చేసిన. ఆ సామెత ఏంటంటే మంచినీళ్ళు తాగినట్లు చెప్తారు బ్రదర్ వాళ్ళు అబద్ధాలు అని. లోకస్తుల గురించి నేను మాట్లాడట్లేదు, విశ్వాసుల గురించి. మీరు బయట వాళ్ళని గురించి చెప్తాడు, మమ్మల్ని గురించి కాదని అనుకుంటున్నారు కదా, కాదు. బయట వాళ్ళని గురించే కాదు, వాళ్ళు చాలా మేలు చాలా విషయాల్లో. ఒకటే లోపం ఏంటంటే యేసుప్రభు రక్తం వారి హృదయాల్లో లేదు. ఇంకా మిగతావన్నీ ఎంత కఠినంగా ఎంత ఖచ్చితంగా ఉంటారు విషయాల్లోనంటే అంత ఖచ్చితంగా ఉంటారు. అందుకే నేను ఈ డెఫినేషన్ రివైజ్ చేసిన. ఏంటంటే మంచినీళ్ళు తాగినట్లు అబద్ధాలు చెప్తారు కాదు, గాలి పీల్చినట్లు అబద్ధాలు చెప్పేస్తారండి. మంచినీళ్ళు తాగాలన్నా కూడా కొద్దిగా కష్టమే, గాలి పీల్చడం ఏం కష్టం కాదు. నువ్వు కొడుక్క కూతురుగా చిన్నపిల్లలకి నీళ్ళు తాగరా అని చెప్తుంటే వాళ్ళు దాక్కోకుండా ఉంటారు, కానీ గాలి పీల్చరని ఎవరు చెప్పరు. ఎవరైనా చెప్పేవాళ్ళు ఉంటే చేయొద్దండి. నీళ్ళు తాగరా అని చెప్తాము, నీళ్ళు తాగకపోతే నీ కిడ్నీ సమస్యలు వస్తాయని చెప్తాము, కానీ నీళ్ళు తాగుతూనే ఉండవు అని చెప్తాం. గాలి పీల్చరని మాత్రం పొరపాటున ఎవరికి చెప్పరు. భర్త కానీ, భార్య కానీ, కొడుకు కానీ, కూతురు కానీ, సేవకులు కానీ, బోధకులు కానీ ఎవరు చెప్పరు. ఎందుకంటే అది డిఫాల్ట్. నాకు కోచింగ్ ఉండదు, యూట్యూబ్లో కూడా ఉండదు. గాలి ఎట్లా పీల్చుకునే వాళ్ళేను అట్లా ఉండదు. అలాగే చెప్తున్నారు అబద్ధాలు. ఎట్లా నమ్మాలా? ఎట్లా కలిసి పనిచేయాలా? ఎట్లా జీవితంలో ముందుకు సాగిపోవాలా? యేసు ప్రభు మాదిరి కదా, ఆయన పేరు పెట్టుకున్నాం కదా. మరి తండ్రి పేరు పెట్టుకున్న తర్వాత తండ్రి లక్షణాల కనీస విషమంతాను ఉండాలి కదా. ఆయన వల్లే మాట్లాడాలి, ఆయన వల్లే జీవించాలి, ఆయన వల్లే పరిచర్య చేయాలి. ఇక జీవించే సంగతి అంతా పక్కనున్న పరిచర్యైనా. ఐ కేమ్ ఇన్ టు దిస్ వరల్డ్ నాట్ టు బి మినిస్టర్డ్ అంటు బట్ టు మినిస్టర్. ఈ లోకంలో పరిచర్య చేయించుకోవటానికి నేను రాలేదు, పరిచర్య చేయటానికి వచ్చాను. కనుక యేసు ప్రభు వల్లే మనకు చేతనైనంతగా వీలైనంతగా పరిచర్యలో సాగిపోలేని ప్రభు కోరుతున్నాడు. అందుకే 1 కొరింథీ 15లో పౌలు అపోస్తలుడు రాస్తూ వచ్చినాడు, ఆఖరి వచనం అనుకుంటా 57, 58లో. కాగా నా ప్రియ సహోదరులారా, బ్రాకెట్లో సహోదరులారా, ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తి. మనం ఎప్పుడో ఒకసారి ఆసక్తి కలిగి ఉంటాం. ఆదివారము ఈవీఎస్కో, స్పెషల్ మీటింగ్స్కో ఎప్పుడో ఒకసారి ఉంటాం. బైబిల్ సెలవిస్తుంది, బీ డెలిజెంట్. ఎప్పుడు నమ్రతా బుద్ధి కలిగిన వారే, ఆసక్తి కలిగి బీ జలస్ ఉండాలని ప్రభు కోరుతున్నాడు. 3వ చూస్తామా, మార్కు సువార్త 14వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 14 verse 41. మార్కు 14:41. ఆయన 3వసారి వచ్చి, మీరు ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇక చాలును, గడి వచ్చినది, ఇదిగో మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. మనుష్య కుమారుడు అప్పగించబడే సంగతిని ఇక్కడ మనకు జ్ఞాపకం చేయబడుతుంది. సఫరింగ్ ద సన్ ఆఫ్ మ్యాన్, అప్పగించబడుట. ప్రభు తను అప్పగించుకున్నాడు, ఆయన ఎవరు అప్పగించలేరు.
లేఖనం నెరవేరినట్లు యూదా ఇస్కరియోతు ఏదో వాళ్ళతో కొద్దిగా డబ్బులు తీసుకొని ముద్ద పెట్టుకుని యేసుని అప్పగించినాడు. అది వేరే ప్రస్తావన. కానీ యేసు ప్రభు వారు తను తానే అప్పగించుకున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినారు డ్యూటీలు సామాగ్రి అంతా తీసుకుని రాత్రిపూట. ఆ యేసు ఎవరు? నజరేయుడు ఎవరు అంటే ప్రభు అన్నాడు, ఇట్స్ మీ, నేనే. బైబిల్లో రాయబడింది, వారు వెనకకు తగ్గి పడిపోయారు. తను ఆయన అప్పగించుకోవడానికి ఇష్టపడ్డాడు. హి వాజ్ విల్లింగ్ టు పాస్ త్రూ ద ఫర్నేస్ ఆఫ్ సఫరింగ్. శ్రమల మార్గంలో వెళ్ళటానికి ఆయన ఇష్టపడ్డాడు. కొన్నిసార్లు మనకు కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. ఎక్కడో పోయే గాలి మాకు చుట్టుకుంటుంది. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎక్కడో పోయేది, బయటికి ఎక్కడో పోయేది, ఎంతో దూరం పోవలసిన గాలి చుట్టుకోవడం ఏంటి? నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే ఎక్కడో పోవలసిన సమస్యలు మనకు చుట్టుకుంటాయి. అవి మనకి దాంతో ఏం సంబంధం ఉండదు. కర్త కర్మక్రియలు ఎవరో ఉంటారు. ఆ కర్త కర్మక్రియ చుట్టుకోదు. అది మనలాగా ఎక్కడో ఉన్న వాళ్ళకి చుట్టుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ప్రభుకి స్తోత్రాలు. నీతిమంతుని యొక్క బాధలో నుండి ఆయన విడిపిస్తాడు. 34:17 కీర్తనలు. Psalm 34 verse 19. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. నేను చాలాసార్లు అనుకుంటా, ఎందుకు అవి రావాలా, మళ్ళీ ఎందుకు విడిపించాలా, డబుల్ పని ఎందుకు, రాకుండా ఉంటేనే అయిపోయి కదా, విడిపించే పని కూడా ఉండదు కదా అని. వచ్చిన తర్వాత మానసికంగా కురింగిపోయి నిద్ర పట్టుకుని అన్నం కాకుండా షుగర్ ఎక్కువై బీపీ ఎక్కువై హాస్పిటల్కి పోయి టెస్టులు చేయించుకొని ఏం లేదన్న తర్వాత విటమిన్స్ డీలు ఏదో తీసుకొని ఇంట్లో ఉన్నప్పుడు విడుదల వస్తే అబ్బా విడుదల వచ్చింది. కానీ ఎంత ఫర్నేస్ అంటే అగ్నిగుండం గుండా వెళ్ళాము, పొయ్యి గుండా వెళ్ళాము, కష్టం గుండా వెళ్ళాము, బాధ గుండా వెళ్ళాము. అంటే ప్రభు ఎందుకు అలాగ పంపిస్తాడు అని అంటే మలాకులో చెప్పబడింది, ఆయన ఒక గోల్డ్ స్మిత్ వల్లే దగ్గర కూర్చొని కొలిమి దగ్గర సువర్ణములో ఇంప్యూరిటీస్ ఉంటాయి కదా, అంటే స్వచ్ఛత రావటానికి స్వచ్ఛతను తగ్గించే ఇంప్యూరిటీస్ దాంట్లో ఉంటాయి. వాటన్నిటినీ కరిగించి ప్యూర్ 24 క్యారెట్ గోల్డ్. ₹1,00,000 దాటింది కదా. మీరు చాలామంది సంతోషపడుతున్నారు, మేము అప్పుడు కొనిందే చాలా మంచిదైంది బ్రదర్, బిస్కెట్లు కొన్నాము, ఇప్పుడు పనికి వస్తుంది. 1,00,000 దాటింది అది. 60,000-70,000 ఉండేది. నేను ఎప్పుడో విన్నప్పుడు, నాకు పిల్లోడికి ఉన్నప్పుడు 30,000 ఉండేది 10 గ్రాములు ఒక తలం. అలాంటిది అబ్నార్మల్ రైజ్. ఆ లోహానికి ఉన్న విలువ అంత గొప్ప. ప్రభు మనల్ని కూడా శుద్ధ సువర్ణము అంట తెలుగులో, ప్యూర్ గోల్డ్ అలాగ చేయాలని ఆయన కోరుతున్నాడు. మనకు బైబిల్లో మొదట కనిపించే మెటల్ కూడా అదే, బంగారం. ఆ దేశమందు బంగారం ఉన్నది. కొత్త నిబంధనలో మొదట కనిపించే మెటల్ కూడా అదే. 2వ అధ్యాయంలో తూర్పు దేశ జ్ఞానులు 10-11 వచనాల్లో చూస్తే, వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభర్తల ఇంటిలోనికి వెళ్ళి ఆ శిశువును చూచి సాగిలిపడి ఆయనకి సాంబ్రాణి బోళము బంగారం కానుకలుగా ఇచ్చి. బంగారం దైవత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. మనమంతా అలాగుండాలని దేవుని యొక్క ఉద్దేశం. మనమేమో ఆత్మ సంబంధమైన బంగారం కాకుండా భౌతికమైన బంగారం మీద మనసు పెట్టి ఆత్మ సంబంధమైన బంగారం లేకుండా అయిపోయాను. అందుకనే మనం ఎవరన్నా బాగా పరిచయమైన వాళ్ళని, కొడుకుని, కూతుర్ని, భార్యని, భర్తని, ఇంకా ఎలాగో బంగారం లేదని కదా అని వాడినే పిలుస్తుంది. బంగారు కొండ నాయన, నువ్వు ఒరిజినల్ది లేదు కదా, మరి ఇంకేం చేస్తారు. అందుకే సబ్స్టిట్యూట్ పెట్టుకున్నారు. దీన్ని లోకంలో ఏమంటారంటే ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు. అంటే రోల్డ్ గోల్డ్. పాతకాలంలో రోల్డ్ గోల్డ్ అనేవాళ్ళు బంగారం మాదిరే కనిపిస్తుంది. పెళ్ళిళ్ళకి పోయేవాళ్ళు సామాన్యమైన వాళ్ళకి ఇన్నిన్ని తగిలించుకొని పోతారు. అబ్బా వీళ్ళని చూస్తే సామాన్యంగా ఉన్నారు, ఇన్నిన్ని ఎలాగ తగిలించుకొని వచ్చినారు. పక్కన వాళ్ళు అడిగితే ఏం లేదు, రోల్డ్ గోల్డ్ కొనుక్కొని వచ్చుకున్నారు. రోల్డ్ గోల్డ్ బిలీవర్స్
నాట్ ప్యూర్ గోల్డ్ బిలీవర్స్. మనం ఏ టైప్ ఆఫ్ బిలీవర్స్? రోల్డ్ గోల్డా, ప్యూర్ గోల్డా? నో గోల్డా. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ మార్గము, మనలో ఉన్న మస్ట్, మలినము అంతటినీ శుభ్రం చేసి స్వచ్ఛ సువర్ణం వల్ల అమూల్యమైన మీ విశ్వాసం అగ్ని పరీక్షల గుండా వెళ్ళినప్పుడు అది కాల్చివేయబడి అపరిశుద్ధత అంతా, ఇంప్యూరిటీస్ అంతా శుద్ధ సువర్ణముగా చేయబడుతుంది. ఎవ్రీథింగ్ దట్ బిలాంగ్స్ టు గాడ్ ఈజ్ ప్యూర్. ఆయనకు సంబంధించిందంతా ప్యూర్. ప్యూర్ హార్ట్, ప్యూర్ ఆలివ్ ఆయిల్, ప్యూర్ గోల్డ్. ఆయనకి సంబంధించిందంతా బైబిల్లో హృదయ శుద్ధి గలవారు దాన్ని బ్లెస్డ్ ఆర్ దే దట్ హ్యావ్ ప్యూర్ ఇన్. వారు హృదయమందు శుద్ధి కలిగిన వారు ధన్యులు. 4వ చూస్తామా? లూకాసు వార్త మన్నించండి, మార్క్స్ వార్త 14వ అధ్యాయం 21. మార్క్ చాప్టర్ 14 verse 21. మార్కు 14:21. నిజముగా మనుష్య కుమారుడు ఆయన గురించి వ్రాయబడినట్లు పోతున్నాడు. అయితే ఎవరి చేత మనుష్య కుమారుడు అప్పగించబడుతున్నాడు ఆ మనుష్యునికి శ్రమ, బెట్రాయల్ ఆఫ్ ద మ్యాన్, సన్ ఆఫ్ మ్యాన్. మనుష్య కుమారుడు అప్పగించబడే స్థితి ఇక్కడ రాయబడుతూ వచ్చింది. ఆ అప్పగించడానికి ఇష్టపడిన వ్యక్తి, ఒప్పందం ఒడంబడిక చేసుకున్న వ్యక్తి యూదా ఇస్కరియోతు అని మనకు తెలుసు. మనం కూడా చాలాసార్లు మన జీవితాల్లో వి బెట్రై క్రైస్ట్, క్రీస్తుని మనం అప్పగించేస్తాం. ఆ చిన్న చిన్న వాటి కొరకు అప్పగించేస్తాం. కానీ మనం అప్పగించేది గుర్తురాదు. యూదా ఇస్కరియోతు అప్పగించిందే గుర్తు వస్తుంది మనకి ఎప్పుడైనా. ఎందుకంటే మనం మర్చిపోవాలంటే వేరే వాళ్ళకి గుర్తు చేసుకోవాలి కదా. లేకపోతే మనదే మనకు గుర్తు వస్తూ ఉంటే ఇంకా మనము చాలా బాధపడుతూ ఉంటాం. ప్రభును మనం అప్పగించక, ప్రభుని గురించి బొంకక, ఆయనతో నడిచే వారికి ఉండాలని ప్రభు మన జీవితాల్లో కోరుతున్నాడు. అప్పగించేవానికి శ్రమ అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. అప్పగించకపోతే ఆయనకేం నష్టం రాదు. కానీ అప్పగించి ఆయన ఏం మేలు పొందలేడు. ఏదో అప్పటికి వెండి నాణ్యాలు తీసుకున్నట్లుంది, కానీ బైబిల్లో రాయబడింది ఆ తర్వాత బయటికి వెళ్ళి వెండి నాణ్యాలనే పడేసి ఉరిపెట్టుకొని చనిపోయిన వాక్యంలో మనం చూస్తాం. దట్స్ వన్ ఆఫ్ ద ట్రాజడీస్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. బైబిల్లో రాయబడిన విషాదాల్లో అదొకటి. ఏమైంది ఇప్పుడు? 30 వెండి నాణ్యాలు ఏమైంది? అప్పగించేది ప్రాణమే పోయింది. లైఫ్ ఈజ్ లాస్ట్. జీవితాన్ని కోల్పోయాడు. ఏ సింగిల్ బెట్రాయల్ కాస్ట్ లైఫ్. యేసుప్రభువుని అప్పగించడానికి మనం పూనుకుంటే అది మన జీవితాన్ని తారుమారు చేస్తుంది. లెట్స్ నాట్ బెట్రాయ్ క్రైస్ట్. యేసును మనము అప్పగించుకుందాము గాక. ఇప్పుడు దాకా 4 చూస్తున్నాం. మొదటిది, మనిషి కుమారుడు పాపాలు క్షమించే అధికారం కలిగినవాడు, సాల్వేషన్. రెండవది, మనిషి కుమారుడు సర్వీస్, పరిచర్య చేయించుకోవటానికి రాలేదు కానీ పరిచర్య చేయటానికి వచ్చిన. మూడవది, మనిషి కుమారుడు ఆ శ్రమల గుండా వెళ్ళటానికి ఇష్టపడినాడు. ఇప్పుడు 4వది చూస్తే మనిషి కుమారుడు అప్పగించుకోవటానికి ఇష్టపడ్డాడు, సాక్రిఫైస్. 5వది ఆఖరి చూసి ముగిస్తామా? మార్క్స్ వార్త 13:26. మార్క్ చాప్టర్ 13 verse 26. అప్పుడు మనిషి కుమారుడు మహాప్రభావంతోనూ మహిమతోనూ మేఘారూఢుడై వచ్చుట చూచెదరు. ప్రైజ్ ద లార్డ్. ద కంక్లూషన్ ఈజ్ ఫాబులస్. ముగింపు చాలా ఆశ్చర్యం, అత్యద్భుత,
ఆయన మహిమలో రాబోతున్నాడు. అప్పగించిన వారు, దూషించిన వారు, సేవ చేయని వాళ్ళు, వాళ్ళందరికీ దినాన ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. మనుష్య కుమారుని యొక్క రెండవ రాకడ, సెకండ్ కమింగ్ ఆఫ్ సన్ ఆఫ్ మ్యాన్. కనుక మార్కు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనకి ఎంత అద్భుతమైన పరిచయాన్ని చేస్తున్నాడు మనుష్య కుమారుని అంటే, స్టార్టెడ్ విత్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్, పాపములు క్షమించడంతో ఆరంభించినాడు. మనుష్య కుమారుడు రాబోతున్నాడని సెకండ్ కమింగ్ తను ముగిస్తున్నాడు. మనం కూడా శిలువ దగ్గర ఆరంభించిన మనుష్య కుమారుని యొక్క పాప క్షమాపణ పొందటానికి శిలువ రక్తంలో కడగబడి శుద్ధీకరించబడ్డా. ఇప్పుడు అదే శిలువను మోసుకుంటూ మన యాత్ర అంతా కొనసాగుతూ వదిన ఆయన మహిమలో రాబోతున్నాడు. ఆయన మహిమ మానవ నోరు వివరించలేదు, మానవ చెవులు గ్రహించలేవు, మానవ కళ్ళు చూడటానికి వీలు కాదు. కొన్నిసార్లు మనం ఏదైనా ఒక మంచి స్థలానికి వెళ్ళినప్పుడు చూడటానికి 2 కళ్ళు సరిపోవు బ్రదర్. ఎంత బాగుందో చెప్పలేమనుకో, యూట్యూబ్లో చూస్తేనే చెప్పలేరు మీరు. అయితే యేసు ప్రభు వారు మహిమతో వచ్చినప్పుడు ఆయన మనం ఉన్నట్టుగానే వి షల్ సీ హిమ్ యాజ్ ఈజ్. ఆయన ఎలాగున్నాడో అలాగే చూస్తాం. 1 యోహాను 3వ అధ్యాయంలో చెప్పబడింది, వీ షాల్ బీ విత్ హిమ్, ఆయనతో కూడా ఉంటాం. వీ షాల్ బీ లైక్ హిమ్, ఆయన వల్లే ఉంటాం. అది మనకున్న శుభప్రదమైన నిరీక్షణ. కనుక ప్రభువైన యేసు రాబోతూ ఉన్నాడు. మహాదూత శబ్దంతోనూ ఆర్భాటముతోనూ మన ప్రభు దిగవచ్చు. ఆ శబ్దం విన్నవారు ధన్యులు, దాని కొరకు సిద్ధపడుతున్నవారు ధన్యులు, ఆ యేసుని ఎదుర్కోవటానికి వెళ్ళిన వారు ధన్యులు. ప్రభుకు స్తోత్రాలు. ఆయనతో పాటు సదాకాలం మనం ఉండబోతున్నాం. ఆ పరలోక రాజ్యంలో చాలా గుడ్ న్యూస్ ఉన్నాయి. మీకు ఒక్కటి చెప్పి నేను ముగించిన, చెప్పమంటారా వద్దా? ఇలాంటి ప్రత్యేక కోడికలు ఉండవు. సో పీడ విరగడైంది బ్రదర్ది ఇక్కడితోనే అనుకుంటున్నారు కదా. ప్రైజ్ ది లార్డ్. ఆ పరలోక రాజ్యంలో ఇలా కూర్చొని వాక్యం చెప్పేది, వినేది, పాటలు పాడేది ఇదంతా ఏమి ఉండదు. పావనుడా మా రక్షణకరికే స్తోత్రములని ఆయన ఆరాధించే భాగ్యంలో చీకటి లేదు, ఫ్యాన్లు తిరిగే ఉండదు, ట్యూబ్ లైట్లు ఉండవు. ఇంకా మీకు ఒక బ్యాడ్ న్యూస్ చెప్పనా, యూట్యూబ్ లేదు, లైవ్ స్ట్రీమింగ్. చాలా బ్యాడ్ న్యూస్ ఉన్నాయి, చాలా గుడ్ న్యూస్ ఉన్నాయి. వీలైతే మరలా చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఆ గుడ్ న్యూస్ ఏంటంటే ఆ ప్రభుని మనం చూస్తూ ఉంటాం, ఆయన వల్లే ఉంచాం, ఆయనతోనే ఉంచాం. కన్నీరు లేదు, దుఃఖం లేదు, వేదన లేదు, బాధ లేదు, వ్యసనం లేదు. స్టూడెంట్స్కి అయితే పరీక్షలు లేవు, రిజల్ట్స్ నో, చూసుకోవాల్సిన పని లేదు. ఫెయిల్ అయినావు, పాస్ అయినావు, సీట్ వచ్చిందా లేదా, డబ్బులు కావాలా, ఫీజులు కట్టాలా, ఇవన్నీ లేదు. ఇవన్నీ లేకపోతే ఎంత రిలీఫ్ కదా మీకు. ఆ రిలీఫ్ ఎప్పుడు వస్తుందని మూలుగుతున్నారు మీరు పాపం. నేను చదువుకునేటప్పుడు అలాగే అనుకున్నా, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత ఈ పీడ ఎప్పుడు విరగడైపోతుంది. విరగడగాల ఇప్పటిదాకా పుస్తకాలు మోసేది, రికార్డు రాసేది, కరెక్షన్ చేసేది, సార్లతో తిట్లు తినేది, మేడం వాళ్ళతో తిట్లు తినేది, ఇదంతా జరిగిపోతూనే వచ్చింది. ఆయన ఇంకా రాలేదు, రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనం అంతా ఆయన ఎదుర్కోవాలి. అందుకనే ప్రభువైన యేసు రమ్ము. ఈవెన్ సో లార్డ్ జీసస్ కమ్. ప్రార్థన.